హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్‌కి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేశాక మీ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది కంపల్సరీ అయితే చెక్ చేసుకోవాలి. నేను మీకు ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది పెండింగ్‌లో ఉన్నట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్‌ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు నో యువర్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈస్ అండర్ వెరిఫికేషన్ అని ఉన్నట్లయితే మీ అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయింది, కానీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉందని అయితే మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్‌ఫుల్లీ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అని ఉన్నట్లయితే మీ అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయింది, అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయినట్టు. షెడ్యూల్ ప్రకారంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అన్నట్లు మనమైతే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ పెండింగ్ ఎట్ అప్లికెంట్ ఫర్ రీఅప్లోడ్ అని ఉన్నట్లయితే మీ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది మీరు మీ డాక్యుమెంట్స్ అనేవి మళ్ళీ రీఅప్లోడ్ చేయమని వాళ్ళైతే అడుగుతున్నట్లు. అక్కడ మీకు రీఅప్లోడ్ ఆప్షన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. మీకు మళ్ళీ రీఅప్లోడ్ చేయడం ప్రాసెస్ అంతా తెలియనట్లయితే మీరు హెచ్ఎల్సి సెంటర్స్కి కూడా వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడైనా మీరు మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.